మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైన వేళ ఒక పెద్ద చర్చ నడుస్తోంది. అయితే నిబంధనల ప్రకారం తాను అన్ని సమర్పించాలని కోర్టుకు సమర్పించాలని మీనాక్షి చెప్తుంటే, మరోవైపు అదే కేసులో బాధితురాలి వాళ్ళ నాంపల్లి కోర్టుకు వెళ్ళింది. సో ఆ కోర్టుకు వచ్చిన టైంలో ఆమె చాలా ఆందోళన వ్యక్తం చేసింది. నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు, నాకు సెక్యూరిటీ కల్పించిందంటూ ఆమె కాస్త ఆందోళనగా మాట్లాడిన దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం. నేను నా ఫైట్ లీగల్ ఫైట్ నేను చూస్తున్నా. నాకు దీనికి ఏం సంబంధం లేదు. ఐ హ్యావ్ టు అటెండ్ ద కోర్ట్. ఈయన నేను రాగానే నా వీడియో తీసుకున్నాడు. ఈజ్ ద పర్సన్ ఈజ్ గోయింగ్. అతను నాకు తెలీదు. సివిల్ మీరు చూసారు కదా, వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్. నాకు తెలీదు నన్ను ఎవరు లిఫ్ట్ చేయాలని చూస్తున్నారో ఏంటో నాకు తెలీదు. నాకేం సస్పెన్షన్ లెటర్ ఎవరు ఇవ్వలేదండి. నాకు ఫస్ట్ కావాల్సిన నాకు సెక్యూరిటీ అండి. ఐ సో స్కేర్డ్. నాకు ఇప్పుడు మీరే చూసారు, ఇప్పుడే చూసారు. నేను ఇలా చెప్తుంటే ఆయన వెళ్ళిపోయారు. రైట్, నాకు ఎవరు థ్రెట్ అని నాకు తెలియదు. బట్ ఐ హ్యావ్ థ్రెట్. ఎవరు నేను ఆల్రెడీ ఇచ్చాను 3 months బ్యాక్ కంప్లైంట్ ఇచ్చాను డీజీపీ గారికి. అయితే మీరు చేసిన కంప్లైంట్ మీద ఒక ఆరోపణ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మీరు చేసిన కంప్లైంట్ బీజేపీ వాళ్ళకి ఇచ్చారని. నాకు ఎవరితో సంబంధాలు లేవు. నేను 4 ఏళ్లుగా నా కేసు ఫైట్ చేస్తున్నా. అలాగుంటే నేను ఎవరి దగ్గరకు వెళ్ళేదాన్ని కదా, ఇప్పటి వరకు రిక్వెస్ట్ చేసేదాన్ని కదా. ఐ హావ్ నో. కాంగ్రెస్ వాళ్ళే బీజేపీ వాళ్ళకి ఇచ్చారనేది చెప్తా ఉన్నారు. నాకు ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవు. నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు. నాకు తెలియదండి. ప్లీజ్ నన్ను అంటే జనరల్గా ఇప్పుడు ఇలా వచ్చారో అలాగే జరిగింది. దీని గురించి అని నేను పర్టికులర్గా ఏం చెప్పలా. నాకు థ్రెట్ ప్లీజ్ అండి. నాకు ఇప్పుడు థ్రెట్ ఉంది. మీ ముందరే చూశారు, వీడియో తీస్తున్నారు. వాళ్ళు చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ప్లీజ్ నాకు కొంచెం రిలీఫ్. ప్లీజ్ నాకు థ్రెట్ ఉంది. ఫస్ట్ అది చూడండి.